నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న వ్లాగ్స్. ఇప్పుడు మనం మటన్ గోంగూర నిల్వ పచ్చడిని తయారు చేసుకుందామా. రెడీ టు వాచ్. 750 గ్రాముల మటన్ని నేను తీసుకున్నాను. దాన్ని మనం 2-3 సార్లు కడుక్కోవాలి. శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. శుభ్రంగా నీటితో కడుక్కొని ఇలా మనం జాలి గిన్నెలో వేసుకోవాలి. జాలి గిన్నె కింద ఒక ప్లేటుని పెట్టుకొని నీళ్లు దిగే వరకు అలాగే ఉంచుకోవాలి. ఇలా 2 సార్లు కడిగిన తర్వాత మనం జాలి గిన్నెలో వేసుకోవాలి. జాలి గిన్నెలో వేసుకొని నీళ్లు దిగిన తర్వాత మనం పచ్చడిని చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని మనం జాలి గిన్నెలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని మటన్ ముక్కలను, జాలి గిన్నెలో ఉన్న మటన్ ముక్కలను ప్రెషర్ కుక్కర్లో మొత్తాన్ని ఇలా వేసుకోవాలి. వేసుకొని దాంట్లో మనం 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ దొడ్డుప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిన్న గ్లాసు నీళ్ళని తీసుకొని పోసుకోవాలి. ఎందుకంటే మనం నూనె వేయట్లేదు కాబట్టి మటన్ అనేది అడుగంటకుండా ఉండాలంటే కొద్దిగా నీళ్ళని పోసుకొని ఇలా కలిపి మూత పెట్టి, ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 2 విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. గోంగూర నిల్వ పచ్చడి, మటన్ నిల్వ పచ్చడి కాబట్టి గోంగూరను ఇలా 3 కట్టలను తీసుకొని ఆకులను ఒలిచి ఇలా గిన్నెలో తీసుకున్నాను. గోంగూర అనేది ఇలా 3 ఆకులు ఉన్నదాన్ని గోంగూర అంటారు. గోంగూరను నీటితో కడిగి 2 సార్లు నీటితో కడిగి ఇలా జాలి గిన్నెలో వేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం జాలి గిన్నెలో ఉన్న గోంగూరను తీసుకొని నూనె ఉన్న ప్యాన్లో గోంగూరను వేసుకోవాలి. గోంగూరని మొత్తాన్ని వేసుకొని ఇలా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే గోంగూర అనేది కలపకుంటే గోంగూర అనేది అడుగంటి మాడిపోతుంది కాబట్టి ఇలా కలుపుతూ మెత్తగా ఉడికే వరకు ఉడికించాలి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ అనేది పక్కన పెట్టుకోవాలి. గోంగూర అనేది ఇలా మెత్తగా ఉడికిపోవాలి. మటన్ ముక్కలు ప్రెషర్ కుక్కర్ మూత తీసి ఇలా నీళ్లు లేకుండా అడుగంటే ఉండే వరకు మటన్ అనేది ఉండాలి. నీళ్ళ చుక్క అనేది అస్సలు ఉండకూడదు. ఒకవేళ నీళ్ళు ఉంటే కొద్దిగా నీళ్లు లేకుండా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నెని పెట్టుకొని మనకు డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసుకోవాలి. నేను విజయ పల్లి నూనె వేస్తున్నాను. మీరు కావాలంటే సన్ఫ్లవర్ నూనెనైనా వాడచ్చు. నేను 750 గ్రాముల మటన్ తీసుకున్నాను కాబట్టి 200 గ్రాముల పల్లి నూనె వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి నూనెని పోసుకున్నాను.
తర్వాత మనం జీలకర్ర మెంతుల పొడికి కావాల్సిన పదార్థాలు: 1 స్పూన్ జీలకర్ర, సగం స్పూన్ మెంతులు వేసుకొని నూనె లేకుండా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో మెత్తని పౌడర్ లాగా చేసుకుంటే జీలకర్ర మెంతుల పొడి అనేది రెడీ అవుతుంది. నా దగ్గర ఉంది కాబట్టి పొడి అనేది చూపించట్లేదు. మీ దగ్గర లేకపోతే జీలకర్ర 1 స్పూను, సగం స్పూన్ మెంతులు వేసుకొని చిన్న బాండిలో ఫ్రై చేసి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోండి. నూనె అనేది వేడెక్కే వరకు గోంగూరను చిన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎందుకంటే గోంగూర అనేది అలాగే వేస్తే దాంట్లో మటన్ ముక్కల్లో గోంగూర అనేది కలిసిపోదు కాబట్టి ఇలా మెత్తని పేస్ట్ లాగా చేస్తే టేస్ట్ అనేది చాలా చాలా బయట దొరికే నిల్వ పచ్చడిలాగానే అనిపిస్తుంది మనం ఇలా చేస్తే. ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి గోంగూరను. నూనె అనేది వేడెక్కిందా లేదా చూసుకొని స్టవ్ అనేది పెద్దగా పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత మటన్ ముక్కలను ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని ముక్కలు అనేది ఎర్రగా అయ్యే వరకు బాగా ఉడికించాలి, నూనెలో ఉడికించాలి. ముక్కలు అనేది ఎరుపు రంగులోకి మారేంత వరకు ఉడికించాలి. పల్లి నూనెతో మనం పచ్చడి పెడితే ముక్కలు అనేది అంత గట్టిగా ఉండవు. సన్ఫ్లవర్ నూనెతో డీప్ ఫ్రై చేస్తే ముక్కలు అనేది గట్టిగా ఉంటాయి. తర్వాత ఇలా ముక్కలు అనేది ఎరుపు రంగులోకి మారిన తర్వాత ఎరుపు రంగులోకి మారే వరకు మనం కలుపుతూనే ఉండాలి. ముక్కలు అనేది అడగంటకుండా ఎరుపు రంగులోకి మారే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ముక్కలు అనేది ఎరుపు రంగులోకి మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని కలుపుకోవాలి. ముక్కలు అనేది అల్లం వెల్లుల్లి పేస్టుకు మొత్తం కలిసేటట్టుగా ఇలా మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా మొత్తానికి అల్లం వెల్లుల్లి పేస్టు కలిపిన తర్వాత చిన్న గ్లాస్తో 1 గ్లాసు కారం, సగం గ్లాసు ఉప్పు వేసాను. మీరు తినేదాన్ని బట్టి ఉప్పు కారాలు వేసుకోండి. ఇలా కారం వేసిన తర్వాత మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత సగం గ్లాసు ఉప్పును కూడా వేసుకోవాలి. తర్వాత మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న ధనియాల పొడిని కూడా 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఆవాల పొడి, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న ఆవాల పొడి 1 స్పూను వేసుకోవాలి. నా దగ్గర ఆవాల పొడి ప్యాకెట్ ఉంది కాబట్టి దాంట్లో తీసి వేసాను. మీ దగ్గర లేకపోతే మెత్తని పేస్ట్ లాగా చేసుకున్న ఆవాల పొడిని 1 స్పూన్ వేసుకోండి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసాను. జీలకర్ర మెంతుల పొడి కూడా ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న జీలకర్ర మెంతుల పొడిని వేసుకోండి.
తర్వాత మనం అన్నిటినీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. మనం ఎప్పుడైనా పచ్చడి పెట్టినప్పుడు మరుసటి రోజు తింటే టేస్ట్ బాగుంటుంది. పెట్టిన రోజు మనం పచ్చడిని తింటే అంత టేస్ట్ అనేది అంతగా అనిపించదు. కాబట్టి ఒకరోజు నిల్వ ఉన్న తర్వాత మరుసటి రోజు పచ్చడి అనేది తింటే అన్నంలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ చేసుకున్న దాన్ని కూడా మొత్తాన్ని వేసుకోవాలి. మిక్సీ జార్లో ఉన్న గోంగూర పేస్ట్ని కూడా వేసుకోవాలి. తర్వాత పులిహోర పేస్ట్, మా దగ్గర ఉన్న పులిహోర పేస్ట్ని వేసాను. పులిహోర పేస్ట్, చింతపండు పులిహోర పేస్టును 1 స్పూన్ వేసాను. మీ దగ్గర లేకపోతే కొద్దిగా చింతపండు నీళ్ళలో నానబెట్టుకొని దగ్గరగా గుజ్జు తీసి దగ్గరగా ఉడికించి కొద్దిగా బెల్లం వేసి కొద్దిగా ఉప్పు వేస్తే పులిహోర పేస్ట్ అనేది రెడీ అవుతుంది. మన ఛానల్లో పులిహోర పేస్ట్ అనేది నిల్వ ఉన్న పులిహోర పేస్ట్ అనేది ఉంది. మన ఛానల్లో చూడండి. పులిహోరను చింతపండు పులిహోర పేస్టు మన ఛానల్లో ఉంది కాబట్టి నేను చూపించట్లేదు. మీకు ఒకవేళ చింతపండు పులిహోర పేస్ట్ అనేది కావాలి అనుకుంటే మన ఛానల్లో ఉంది, చూడండి. తర్వాత 1 స్పూను సాజీరా, ఒక 2 యాలకులు, ఒక 4 లవంగాలను మెత్తని పౌడర్ లాగా చేసుకొని మొత్తాన్ని కలుపుకుంటే గోంగూర మటన్ నిల్వ పచ్చడి రెడీ అవుతుంది. థ్యాంక్స్ ఫర్